హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో పచ్చిరొయ్యలతో ఆవకాయ సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చిరొయ్యల ఆవకాయ కోసం మేము టైగర్ రొయ్యలు అయితే వాడుతున్నాము. నీట్ గా పట్టు తీసి బాగా క్లీన్ చేసి ఇప్పుడు ఆ రొయ్యలన్నిటిని ఒక కూర దాకలోకి తీసుకుని అందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి గరిటె పెట్టకుండా దాకని అటు ఇటు ఊపుతూ కాసేపు వేగనిచ్చాక సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు కాసేపు వేగాక ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసి ఈ రెండు బాగా వేగాక ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం వేగనిచ్చిన ఆ పచ్చిరొయ్యలని ఇప్పుడు ఈ నూనెలో పచ్చివాసన పోయేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా బాగా వేగనివ్వాలి. ఇవి టైగర్ రొయ్యలు కాబట్టి పచ్చివాసన పోవడానికి కొద్దిగా ఎక్కువసేపు అయితే వేగనివ్వాలి. చిన్న రొయ్యలు అయితే మనం తక్కువసేపు వేగనిస్తే సరిపోద్ది. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మనం మిక్సీ పట్టించేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ ని కూడా గరిటెతో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను చాలా రెసిపీస్లో అయితే చూపించిన మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసి ఈ మసాలా పౌడర్ అంతా ఈ ఆయిల్ బాగా కలిసేలాగా కాసేపు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని ఈ మసాలా పేస్ట్లోకి బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మనం స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. పచ్చడి కాబట్టి కొద్దిగా ఎక్కువ కారం వేసుకోండి. అది కూడా నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనమాట. 2 గరిటెల కారం వేసుకున్న తర్వాత ఈ కారం కూడా ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ బబుల్స్లో వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వీటిని సెపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. ఇందులో వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అంటే పప్పు నూనె కూడా బాగుంటుంది. ఇలా రొయ్యల్ని కాసేపు చల్లారబెట్టిన తర్వాత గింజలు అసలు లేకుండా రసం అయితే తీసుకుని ఈ రసం ఇందులోకి వేసుకోవాలి. మనం నిమ్మరసం అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ కాలం మనకి రొయ్యలు పచ్చడి నిలవ ఉండాలంటే నిమ్మరసమే ఉపయోగపడుతుంది. సో నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకుని సెపరేట్ చేసుకోవడమే. ఇదిగోండి, అద్దిరిపోయే టైగర్ పచ్చి రొయ్యల ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి రొయ్యల ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.